హాయ్, నేను బాగి. మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. టాలీవుడ్లో అంటే ఇప్పుడున్న సినిమా ప్రపంచంలో ఏ వుడ్ అయినా సరే మంచి కథా కథనంతో కొత్త ఆర్టిస్టులు వచ్చినా సరే వాళ్ళు డెఫినెట్గా ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. సో అందుకే చాలా మంది కొత్త స్టార్లు వాళ్ళని కళలు నెరవేర్చుకోవడానికి కొత్త సినిమాలతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో ఇప్పుడు కూడా ఒక ఫ్రెష్ టీమ్, ఒక అద్భుతమైన కథా కథనం ఉన్న సినిమాతో మన ముందుకు వస్తున్నారు. టైటిల్ కూడా చాలా వెరైటీగా ఉంది. ముందు వాళ్ళని పరిచయం చేసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. హాయ్. సందీప్, కోమలి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇలా మాతో మాట్లాడుతున్నందుకు. నేను సీతాదేవి. యాక్చువల్ టైటిల్ విన్నప్పుడు కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను. నేను సీతాదేవి అని సీతాదేవి చెప్తుందా, నేను సీతాదేవి అని హీరో చెప్తున్నాడా? హీరో చెప్తున్నాడు. నేను హీరో, సీతాదేవి అచ్చా. నేను సీతాదేవి. అమ్మో, ఇంత ఆ టైటిల్లో మరి లేదేటి అంటారు. ఓకే, బాగుంది. టైటిల్లోనే ఇంత క్యూరియాసిటీ ఉందంటే సూపర్బ్ అనమాట. నేను సీతాదేవి. మీరు సీతానా దేవినా? మీరు సీత అనగానే చాలా ఒబ్బిడిగా ఉండే అమ్మాయి, తను కూడా అలాగే ఉంది. కోమలి, ఎక్కడి నుంచి మీరు? ఎక్కడ? వైజాగ్. తెలుగు అమ్మాయి, హ్యాపీగా. అచ్చా, డాక్టర్. చాలామంది స్టార్లు నేను డాక్టర్ అవుదాం అనుకొని యాక్టర్ అయ్యాను. నేనైతే అలా డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యాను, కానీ డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యాను. అచ్చా, రెండు అక్కడే ఉన్నాయా? సందీప్, మీరు? డాక్టర్ అవుదామని యాక్టర్, డాక్టర్ ఇక్కడే ఉన్నాయి రెండు. సూపర్. సో ఈ సినిమా ఈ సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? అంటే ఎప్పటి నుంచో ఉండేది, అంటే చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శేఖర్ గారు బిఫోర్ కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ. హ్యాపీ డేస్ శేఖర్ కమ్ల గారు. యా. సో నేను ముంబైలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆడిషన్స్ పెట్టారంట, అదంట అన్ని ఫాలో అయ్యేదాన్ని. బట్ టైం డిడెంట్ పర్మిట్. అంటే యాక్టింగ్లోకి రావాలి అని ఏం లేదు. బేసికలీ క్లాసికల్ డాన్స్ అవన్నీ ఇష్టం ఉండేవి. బట్ సరే చూద్దాం, శేఖర్ గారు అలా ఉండేది. అండ్ తర్వాత సీతాదేవి వీళ్ళది మూవీ స్టార్ట్ అయిన ఒక 3 monthsకి సమ్హౌ జస్ట్ అనుకోకుండా అలా జరిగింది అంతే. ఓకే, ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. అనుకోకుండా అలా జరిగిందంటే ఎలా జరిగింది అది కూడా మాట్లాడదాం. ఓకే సందీప్, సో అంటే కొంచెం మంచి చూడగానే బాగున్న కుర్రాళ్ళందరూ యాక్టర్లు అవుదామని అనుకుంటారు. మీరు కూడా అద్దంలో చూసుకున్నా మనం వస్తున్నాం, ఎందుకు యాక్టర్ అవ్వకూడదు అలా డిసైడ్ అయ్యారా, లేకపోతే అనుకోకుండా ఛాన్స్? అనుకోకుండా నేను అలా ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్దామని ఎప్పటి నుండి ఉండే. సో మనమే ప్రొడ్యూస్ చేద్దాము అని డాడీతో మాట్లాడి ఓకే చేద్దాము అన్నప్పుడు ఇంకా మీరు వెళ్ళి డాడీ నేను యాక్టర్ అవుదాం అనుకుంటే ఓకే మై సన్ కమాన్ నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్నారా? అలా ఏం లేదు, అడిగాను. ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఓకే సరే చేద్దాము. గ్రేట్ అబ్బా, యాక్టర్ అవుతానంటే ఒప్పుకోవడమే ఫాదర్ చాలా కష్టం. అలాంటిది డాడీ మీరే ప్రొడ్యూస్ చేయండి అంటే చేద్దాం. ఎంత మీకోసం సూపర్. సో డాడీ ఏం చేస్తుంటారు? డాక్టర్. ఓ, ఇంట్లో డాక్టర్, మీరు డాక్టర్ అవ్వాలి. డాక్టర్స్ ఫ్యామిలీ. మదర్? ఓకే, ఇంకా ఇంట్లో డాక్టర్లు ఎవరు ఉన్నారు? అన్నయ్య కూడా డాక్టరా? డాడీ డాక్టర్, అన్నయ్య డాక్టర్, మీరు డాక్టర్ అవ్వాలి. అక్కడ దాకా వెళ్ళి సర్లే డాక్టర్ నుంచి యాక్టర్కి వద్దామని. అందరూ డాక్టర్స్ అవుతున్నారు కదా, నేను యాక్టర్ అవుదాం అనుకున్నారా? సో చిన్నప్పటి నుంచి ఉండేదా చదువు? స్కూల్ ఎంత ఎక్కడ జరిగింది మీది? నాది కాలేజ్ వచ్చేసి విజయవాడ, స్కూలింగ్ మొత్తం వరంగల్. సో చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పుడు హీరోనా మీరు? అలా ఏం లేదు, అంటే ఒక గ్యాంగ్ మన వెనకాల ఇద్దరు రే సాంబా రా అంటే అలా ఏం లేదా? సో మీరు ఎలా ఉండేది? బ్యాక్ బెంచ్ స్టూడెంట్ మంట అయిపోయితే. మరి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయ్యి డాక్టర్ అవ్వడం కష్టం, యాక్టర్ అవ్వడం ఈజీ. ఓకే, కోమలి మాత్రం మన బ్యాక్ బెంచ్ కాదు, డాక్టర్ సీట్ వచ్చింది అంటే ఫస్ట్ బుక్స్ చదివి. సో ఇంట్లో ఎలా ఉంది అంటే ఆర్టిస్ట్ అవుదాం అంటే ఇంట్లో రెస్పాన్స్? నేను అంటే when I was a baby only, Johnson's baby వాళ్ళు they have approached అంట. అప్పుడు డాడీ ఏమో లేదు నా కూతురు నేను ఇవ్వను అలా ఒప్పుకోలేదు. సో లేటర్ ఆన్ ఇట్ వాజ్ మై సీక్రెట్ డ్రీమ్ అంతే. ఎప్పుడు చెప్పలేదు ఇంట్లో కూడా, వాళ్ళకి తెలియదు. మనం చెప్తుంటే నాకు ఇలా 10th నుంచి ఉందంటే మమ్మీ ఇప్పుడు అవునా ఎప్పుడు చెప్పలేదు, షాక్ అయ్యారు. సో లేటర్ ఆన్ ఇప్పుడు డిగ్రీ అంటే ఎలా అన్నా ఎంకరేజ్ చేసే మా ఫాదర్ ఏదైనా ఇచ్చేస్తా అంటే ఓకే. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ని కూడా ఆడతా అంటే ఓకే. డాన్స్ ఓకే. క్లాసికల్ డాన్సర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, సింగర్.
మళ్ళీ డాక్టర్, యాక్టర్, ఎలా ఇన్ని అద్భుతమైన టాలెంట్స్. చాలా ఎక్కువ. లైక్ ఈజ్ మోర్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఏం చేసినా ఎక్కువ హిండ్రెన్సెస్ లేదు. సో ఈవెన్ ఆఫ్టర్ నేను కూడా డిగ్రీ వచ్చింది కదా, నా ఇట్స్ లైక్ మై ప్యాషన్. ఒక ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయింది. ఇట్స్ లైక్ టైమ్ టు లివ్ మై ప్యాషన్. ఓకే ఈ బిలీవ్ ఇన్ మీ సరే ఇష్టం. సో మీరు తెలుగు అమ్మాయి, మరి ముంబై ఎందుకు వెళ్ళిపోయారు? ఎడ్యుకేషన్ మెడికల్ కాలేజ్ అంతా అక్కడ సీట్ వచ్చింది. సో ఈ జూనియర్ కాలేజ్ అంతా ఇక్కడే చదివారు? హైదరాబాద్లో చదివారు. సూపర్. సో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఇంట్లో ఎవరు తాతయ్యలు కానీ ఫాదర్ల నుంచి కానీ ఎవరైనా ఓ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఉంటే కొంచెం ఈజీ. బట్ మీకు అంతా కొత్త. సో డాడీనే ప్రొడ్యూసరు. సో స్టార్టింగ్ ఏమైనా కష్టమైందా అంటే ఈ సినిమా? కష్టం లేకుండా ఏది కష్టమైందా మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ చేసాము. సో అనుకున్న బడ్జెట్లో అయిందా సినిమా? బడ్జెట్ పెరిగిపోవడం, బట్ క్వాలిటీ కోసం పెట్టాము. అచ్చా, ఓకే. సో స్టోరీ ఎలా అంటే నేను సీతాదేవి ఇలా కామలు పెట్టి మనం చెప్పుకోవాలి. బాగుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడు నిజంగా చాలా బాగుంది. సమ్ క్యూరియాసిటీ పెరిగింది సినిమా మీద. సో ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ స్టోరీ ఎలా మీ దగ్గరకు వచ్చింది? అండ్ డైరెక్టర్ మా ఊరు అతనే, సేమ్ విలేజ్. అంటే ఇక్కడ మేము వచ్చి ప్రొడ్యూస్ చేద్దాము అన్న టైంలో అప్పుడు కార్తికేయ గారు స్వామిలకు వర్క్ చేస్తున్నారు. అప్పుడు వచ్చి నాకు స్టోరీ చెప్పడం జరిగింది. ఆ 2 సినిమాలకి ఆయన అసిస్టెంట్గా చేశారు. ఆ తర్వాత నాకు వచ్చి చెప్పగానే డాడీకి వెళ్ళి, అంటే కొత్త హైదరాబాద్లో ఎవరు తెలియదు కదా ఫీల్డ్లో, అంటే ఇతనైతే మన ఊరు అతను అనేసి సో ఆయన్నే డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చి. స్టోరీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? నేను సీతాదేవి ఆ స్టోరీ చెప్పినప్పుడు మీరు బాగా కనెక్ట్ ఎక్కడ అయ్యారు? అంటే ట్విస్ట్ బాగా నచ్చింది. అందులో ఒక మంచి ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటని చెప్తే మనకి సర్ప్రైజ్ పోద్ది. సో యాక్చువల్లీ ఇది ఒక లవ్ స్టోరీయా, ఒక హర్రర్ మూవీయా, సస్పెన్సా, థ్రిల్లరా ఏంటి? లవ్ కామెడీ హర్రర్. అచ్చా, లవ్ కామెడీ హర్రర్ చాలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ మీద చేసాం. అచ్చా, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ? తర్వాత చిన్నప్పుడే ఉంటారు. చిన్నప్పుడు తర్వాత లేదు, అక్కడికి వెళ్ళలేదు. డాడీ వింటున్నా పర్వాలేదు, మంచి మన ఫ్రెండ్లా. డాడీ పేరేంటి? వెంకన్న గారు. మీరు డాక్టర్ వెంకన్న గారు మనతో పాటు పర్లేదు చెప్పండి. లేదండి, బట్ కాదు, రొమాంటిక్ సీన్స్లో ట్రైలర్ సాంగ్స్ చూసినప్పుడు చాలా అద్భుతంగా చేశారు. ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేసిన హీరో కూడా అంత అద్భుతంగా హీరోయిన్తో చేయరు. బట్ మీరు చేశారంటే ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎలా? బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ అంతకంటే బాగా చేశారు మీరు రొమాన్స్ అక్కడ. ఆయన ఇన్స్పైర్ తీసుకొని. సో మీ కాంబినేషన్లో ఉన్న హీరోయిన్ వేరే అమ్మాయి? ఇద్దరు మేము. అచ్చా, ఇట్లా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇంకో రణధీర్. ఆయన ఏంటి మధ్యలో? ఆయన కూడా, అతను కూడా మెయిన్ లీడ్. అచ్చా, ఇప్పుడు మీకు టూ స్టోరీస్. అచ్చా, మీ హీరోయిన్ ఎవరు? భవ్యశ్రీ. సో మీ ఇద్దరికి పాటలు లేవు? ఉన్నాయి. సాంగ్స్ లేదు, సీన్స్ ఉన్నాయి. అచ్చా, రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు చుట్టూ జనాలు ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉండరు షూటింగ్కి. మరి ఏం ప్రాబ్లం అవ్వలేదా? తెలిసింది, అలవాటైందే కాబట్టి. అక్కడ రిహార్సల్స్ కూడా చేశారు, రొమాంటిక్ సీన్స్ రిహార్సల్స్ కూడా. అంటే మాస్టర్ చెప్తుండేవాడు. ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు మొత్తానికి షూటింగ్. ఫస్ట్ హీరోయిన్ చేయలేదు, ఫస్ట్ మాస్టర్ తో ఇలా చేయాలంటే ఓకే అని. మాస్టర్ తో కూడా మీరు రొమాన్స్ చేస్తారా? ఎవరైనా మాస్టర్? సన్నీ మాస్టర్. అయ్యో, బాగా కోఆపరేట్ చేస్తారు. అంటే దాని కాదు, అంటే బాగా నేర్పించారు అన్ని. కొత్త కదా మేము. ఓకే బ్రో, నిజంగా సూపర్. అంటే టాలెంట్ ఉండి మనసులో దాచుకోకుండా అడిగి దాన్ని సక్సెస్ చేసుకొని ఇంతవరకు వచ్చారంటే డెఫినెట్గా మీరు ఆల్మోస్ట్ సగం సక్సెస్. సో సినిమా అంతా అయిపోయింది, చూసిన తర్వాత మీరు చెయ్యాలనుకున్నంతగా చేశారా? కాంప్లిమెంట్స్ ఏమి వచ్చాయి? మీకు ఎలా అనిపించింది? అచ్చా, ఇంకా బాగా చేయాలి అనిపించింది. అంటే ఫస్ట్ మూవీ కదా, సరే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూవీ అప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం కదా. ఓకే, సో మీరు కోమలి. సో ఈ సినిమాలో ఆల్రెడీ ఇంకా స్టార్స్ ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ అంతా ఫ్రెష్ టీమ్. డైరెక్టర్ డెబ్యూ సందీప్ డెబ్యూ, ప్యాడింగ్ స్టార్స్ ఉన్నారు. సో మీకేమన్నా అనిపించిందా ఫస్ట్ టైం? అంటే మీకేమైనా ఇంతకుముందు ఏమో మీరు అచ్చా అవి కూడా చేశారా? ఏం చెయ్యలేదు చెప్పండి. అంటే ఇప్పుడు ఏది అడిగినా నేను అది చేస్తానండి, ఇది చేస్తాను. యాంకరింగ్ కూడా చేస్తారా? ప్లీజ్ రాకండి, మాకొద్దు, కాంపిటీషన్ రావద్దు, మీరు అక్కడే ఉండండి.
అంటే థియేటర్ ప్లేస్ చేయడం వల్ల అంటే ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆడిషన్ జరిగినప్పుడు కూడా నన్ను ఓకే వచ్చిన ఓకే అన్నది ఒక ఇంత పెద్ద అంటే నన్ను సెలెక్ట్ చేద్దామని నాకు డైలాగ్ ఇచ్చారు, భయపడి ఇటు నుంచి మళ్ళీ తిరిగి రాదని ఇచ్చారు, తెలియదు పెద్ద డైలాగ్ ఇచ్చారు నాకు ఆడిషన్కి. సో మా థియేటర్ లో కట్స్ ఉండవు, కట్ రీటేక్స్ ఉండవు. సో చేసామంటే ఒక 2.5 hours ప్లే అంతే. దాని బేసిస్ మీద సరే ఇచ్చారు పేపర్, సరే అన్నాను, ప్రిపేర్ అయ్యాను. ఒక 5 minutes వెళ్ళాను, 5 minutes ఓకే అంటే 5 minutes అంటే చూడకుండా చెప్పాలి. యాక్చువల్గా మీకు పెద్ద డైలాగ్ ఇచ్చి మిమ్మల్ని బాగా టెస్ట్ చేద్దాం అనుకున్నారు. నేను వాళ్ళని 5 minutes లోనే పిలిచాను, ఐమ్ రెడీ అని. కమన్ రండ్రా. సో దే వర్ లైక్ 5 minutes అంటే చూడకుండా చెప్పాలండి అన్నారు. అవునండి చూసి డైలాగ్స్ ఎవరు చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరేం మాట్లాడలేదు, డైలాగ్ చెప్పిన కదా నేను నచ్చలేదేమో, నేను భయపడ్డాను. ఇందులో నుంచి ఇంకా క్లాప్ చేసరికి ఓకే ఫైన్. ఏ సినిమాలోంచి ఒక్క డైలాగ్ ఇప్పుడు అంటే మీ ఆపోజిట్ సందీప్ ఉంటాడు కదా, అలాంటి డైలాగ్ ఏదైనా గుర్తుందా? అంటే సందీప్ తో సీన్స్ తక్కువ బేసికల్లీ. పోనీ ఒక్క సీన్ అయినా? హర్రర్ సీన్స్ ఉన్నాయా ఈ సినిమాలో కదా? అంటే మూవీలో సీత ఎలా ఉంటుందంటే ఒక ఆడియన్స్ చూసినా కూడా అదే ఎంత ఒక మంచి గుడ్ ఫీల్ కలిగేది. ఎక్కువ మాట్లాడకపోయినా కూడా దట్ ఫీల్ అలా కనెక్ట్ అయిపోతుంది క్యారెక్టర్. సో ఎక్కువ అలా ఉంటుంది. ఉన్నదల్లా ఒకే ఒక సీన్ ఉన్నది ఒక సీన్, అది చెప్పేస్తే డైలాగ్ కూడా అది చెప్పిన సర్ప్రైజ్. పోనీ రణధీర్తో ఉన్న సీన్ ఏదో మీరు సందీప్ కలిసి యాక్ట్ చేస్తే, మేము బిఫోర్ అనమాట సినిమాలో ఎలాగో చూస్తాం, దానికంటే ముందే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నా. మా సందీప్ అండ్ కోమ్లీ ఒక సీన్ చేసి మనకు చూపించబోతున్నారు. యా, నేను డైరెక్టర్ కింద ఇక్కడ శ్రీనివాస్, డైరెక్టర్ గారి పేరు శ్రీనివాసే కదా, నేను శ్రీనివాస్ని ఇక్కడ టేక్ అంటాను, మీరు యాక్షన్ చేయాలి. సో ఇప్పుడు ఆయన పంతులు చేస్తారా ఏంటి? అదే ఆ డైలాగ్ రియాక్షన్ కావాలి మాకు. మీరు ఏదో డైలాగ్ చెప్పేసి మేము చూసిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. తెలుస్తుంది మీకు. అవునా? అయినా సరే మేము చెప్పించామన్నప్పుడు ఇంకా మాలో కొంచెం శాడిజం ఉంది. ఆయన ఇప్పుడు ఏం పవర్ స్టార్ అవ్వాలి ఆయన? పెళ్లి సీన్ అంట. అంటే ఇప్పుడు నవ్వుతున్నారు కదా, అక్కడ ఏడిస్తే ఎలా ఉంటుంది? అవును, ఈ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నాయా బాగా? సో తనైతే దెయ్యం కాదు కదా? అచ్చా, చెప్పకూడదు అయితే. ఇంత అందంగా ఉన్న అమ్మాయి దెయ్యం కాదులేండి. వెనక నుంచి ఎవరో వాళ్ళు కూర్చొని ఇలా ఉన్నారు, ఆ తర్వాత అన్నారు, బట్ తనైతే అయి ఉండదు. మేబీ మేము అలా డిసైడ్ అవుతున్నాం. ఓకే, మ్యూజిక్ చైతన్యరాజు గారు పాటలు చాలా బాగున్నాయి. మీ ఇంట్రో సాంగ్ బాగుంది, ఎగిరే సాంగ్ బాగుంది. సో ఆయన ఎక్కడ? అక్కడి నుంచే తీసుకొచ్చారు. ఆయనతో ముందు మూవీ చేస్తారా? ఇదేమన్నా ఆయన ఇంతకుముందు చేశారు. బస్ మన మూవీతో సింగర్స్ అందరూ పెద్ద మంచి సింగర్స్ పాటలు పాడారు. సో ఆడియో బాగా మంచి హిట్ అయింది కాబట్టి సినిమా ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి. అట్ ది సేమ్ టైం ట్రైలర్ కూడా ఉంది. ఓకే, మీకు బాగా కష్టమైన సీన్ ఏది యాక్ట్ చేసినప్పుడు? డాన్స్ మూమెంట్ వాటి కష్టం కష్టంలా అనిపించింది. అంటే ఎక్కువ టేక్స్ తీసుకున్నాను అంతే. ఫైటింగ్స్ నో ప్రాబ్లం. పుణ్య సార్ రొమాన్స్ నో ప్రాబ్లం. అది బాగా చాలా బాగా చేశారు. ఎక్కడ కష్టమైంది బ్రో? అది కష్టమైనట్టుంది అసలు. కావాలంటే ఏకలు తీసుకుని ఉంటారు కదా. అంటే పక్కన మీకు ఫ్రేమ్ లో కనబడట్లేదు, వెనకాల మాస్టర్ కట్టబట్టుకొని నిలబడ్డాడు, అక్కడి నుంచి వస్తే కొడతారు. బట్ ఎందుకు అంటే ఇప్పుడు డాన్స్ కి తప్పక టేకులు తీసుకున్నారు, బట్ రొమాన్స్ సీన్స్ మీకు కావాలని ఇంకో టేక్ అడిగారు. కష్టమైంది. లేదు లేదు, నాకు డైరెక్టర్ శ్రీనివాస్ గారు చెప్పారు, బాగా వచ్చిందన్నా సరే ఇంకో రెండు చేద్దాం బ్రో అని. కోమలి, డాక్టర్ కోమలి, మనం డాక్టర్ కోమలి అని పిలవాలి, మీరు మర్చిపోవద్దు, మీరు కూడా గుర్తుపెట్టుకోండి డాక్టర్ కోమలి. సో డాక్టర్ కోమలి గారు, మీరు బాగా కష్టపడి చేసిన సీన్ ఏంటి ఈ సినిమాలో? మీకు నవ్వడం కష్టమా? నవ్వుతున్నారు. నవ్వడం కష్టమైంది, ఏడవడం ఈజీయే. సో మమ్మీ వాళ్ళు వచ్చేవారా మీతో పాటు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదంటే మొన్నటి వరకు మీరు ఏదో కాలేజ్ చదువుకోవడం, లేదంటే మీరు కొంచెం మల్టీ టాలెంటెడ్ కాబట్టి డాన్స్లు? లేదంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అవేగా ఉన్నాను పేరెంట్స్కి. సో హాస్టల్, సో ఎక్కడైనా కూడా ఏదో సినిమా డబ్బా పాలంటే హాస్టల్లో మనం తెలియదు. అలోన్ ట్రావెలింగ్ అంత ప్రాబ్లం ఏం లేదు,
బట్ మమ్మీ వాళ్ళని పిలిచాను, ఇప్పటివరకు రాలేదు సెట్లో చూడండి. ఒకసారి కూడా? సీతాదేవి దగ్గరికి రాలేదు. ఆ, సో దాని నెక్స్ట్ జరిగిన మూవీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అవుట్డోర్స్ ఎక్కువ అయ్యాయి. మీరు ఎన్ని సినిమాలు చేశారు? అంటే సీతాదేవి బాగా సీతాదేవిలో కలిసి చెప్పుకోవాలి. సీతాదేవిలో ఒకసారి వచ్చారు. అంటే షూట్ నా షూట్ లేదు ఆ రోజు. అచ్చా. షూట్ లేదు. అట్మాస్ఫియర్ అది సందీప్ని చూపించడానికి తీసుకొచ్చుంటారు. మా హీరోని చూపిస్తారా రా? నెక్స్ట్ జరిగిన మూవీస్ అన్ని కూడా ఏమేమి ఆల్మోస్ట్ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? మానస్తో చేస్తున్నాం ఒకటి. అండ్ సుధాకర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ హీరో సుధాకర్ కొమ్మకుల గారు, తనతో పంట పండింది. అండ్ రీసెంట్గా ఆనంద్ రవి గారు ఏ పంట పండింది మొత్తానికి. ఇప్పుడు సందీప్తో ఒక సినిమా, మానస్ హీరోగా ఒక సినిమా, సుధాకర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సుధాకర్తో ఒక సినిమా, 4 సినిమాలు ఉన్నాయి. లైన్లో 4 పెట్టారు. ప్రతినిధి రైటర్. అచ్చా, చాలా బిజీ ఉన్నారు. సో ఎట్లా షూటింగ్ లో టేక్ మంచి మేనేజర్ గారు యా ఓకే అప్పుడు లేదు, అంత అప్పుడే busy. కొత్త కదా, ఆహా. అప్పుడే పుట్టిన పిల్ల కదా. అప్పుడు లేదు. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడు సందీప్ కాల్ చేసి కామెడీ ఇలా ప్రమోషన్ వెయిట్ నా స్కెడ్యూల్ చూసుకోవాలి, He knows about me. డేట్స్ చూసుకోవాలి లేదు, మన మూవీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చూద్దాం మరి కొద్ది 2-3 సినిమాలు, ఈ మా సినిమా డెఫినెట్ హిట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సందీప్ వెళ్ళి కోమలి అంటే ఏదో సినిమాలో చూసా, ఏదో సినిమాలో హీరో నువ్వు. లేదు, he knows he's just pulling my leg. అదేం లేదు. అంటే ఎక్కడున్నా కూడా మా మమ్మీ ఎప్పుడు చెప్తుంటారు, ఎంత వెళ్ళినా కూడా పిండేవారు మనం ఉండాలి, గ్రౌండెడ్ గా ఉండాలి. సో నాన్నగారు ఏం చెప్పలా? డాడీ నేను డాడీ ఎప్పుడు ఒకటంటే మా మమ్మీ. నాన్నగారు కూడా అలా షూట్లకి షూట్స్ కి రాలేదు, బట్ హీ కమ్స్ నన్ను లాంగ్ గా సందీప్ అని కలవడం. ఆంటీ మిస్ అవుతున్నారు మీరు. హీరోయిన్ అనగా మీరు ఎంత స్టైలిష్ గా, అసలు మీరు కూడా ఒక హీరోయిన్ లా రెడీ వెళ్ళాలి, అక్కడ చాలా హంగామా చేయాలి. అంటే ఇంకా చేస్తారు కదా. she's happy watching me on screen. చూసుకొని టీవీలో ఒక ఇంటర్వ్యూ, మ్యాగజైన్స్ లో ఇంటర్వ్యూస్ వస్తే చాలా హ్యాపీ పడుతుంది మమ్మీ, ఇంటర్వ్యూ అని అంతా అలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పాను కదా దోస్త్, నెక్స్ట్ సినిమా నుంచి మీకంటే ముందే నెక్స్ట్ టైం రండి మీరు. నెక్స్ట్ నాకన్నా ముందు రెడీ. ఓకే, సో మీ ఇంట్లో డాడీ మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత లేదా ఆన్ స్పాట్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాక వాళ్ళు డౌట్ గా ఉన్నారు అప్పుడు, అంటే చేస్తాడో లేదో ఇప్పుడే, అంటే వాళ్ళకి ఎప్పుడు మా ఇంట్లో నేను చిన్నవాడిని, వాళ్ళకి ఎప్పుడు చిన్నవాడే కదా, చేస్తాడో లేడో. తర్వాత షూట్కి వచ్చారు, ఫస్ట్ డే థర్డ్ డే వచ్చారు. వచ్చినప్పుడు చూసి ఓకే అంటే ఆ రోజు కూడా రొమాంటిక్ సీన్స్ ఆ సీన్స్ లేవులేండి, ఆ సీన్స్ లేవు, అందుకే పెద్దడే. మీరు కావాలని పిలవలేదన్నాడు, ఈ రోజు రావద్దు డాడీ. అందుకే ఓకే, సో డైరెక్టర్ గారి గురించి శ్రీనివాస్, ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కలిసి చేసాం. అంటే మూవీ అంటే ఓన్లీ డైరెక్టర్ ఓకే డైరెక్టర్ అన్నట్టు కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్స్ అయినా ఎవరైనా, కెమెరామెన్ గారు శివ గారు, కెమెరామెన్ చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితే ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరి పేరు వస్తుంది. అంటే శివ గారు ఒక మురారి అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ విత్ ద టీమ్ అనమాట, అంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో సంథింగ్ ఇది మూవీ కెమెరామెన్ అంటే అప్పుడు 6 రోజుల నుంచి అప్పటి నుంచి ఆయన వచ్చాము. చేస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్రేమ్ బ్యూటీ ఉండడానికి చూస్తారు. ప్రతి ఒక్క చిన్న బ్యూటీ ఆఫ్ ఫ్రేమ్ అంటే శివ గారు అంటారు. అలా చూసి బాగా చేస్తారు. సో అతను అందరూ కలిసి చేసాము. సో ప్లానింగ్ బాగుంది యాక్చువల్గా. అది. సో ఎన్ని రోజుల పట్టిన షూటింగ్? 32 days. 32 days అందులో అవుట్డోర్ సాంగ్స్కి అవుట్డోర్ వెళ్ళాను, వైజాగ్ అరకు. యాక్చువల్గా శివ గారికి హీ హాస్ లాట్స్ ఆఫ్ పేషెన్స్. ఓకే సీతాదేవి తర్వాత తన మూవీస్ చేసిన నేను అది డిఫరెన్స్, బట్ ఫస్ట్ మూవీ అంటే ఒక కెమెరా యాంగిల్, ఓకే ఫోకస్, ఇవన్నీ కూడా హీ డెల్ట్ వెరీ పేషెంట్లీ. బాగా చెప్పేవాడు. అంటే ఇప్పుడు హర్షద్ ఆయన ఎక్స్పీరియన్స్ నాన్న బుజ్జి చేద్దాం నాన్న అంటే ఈవెన్ ఆయన ఓకే రెడీ ఫోకస్ అన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడుకున్నా నాన్న ఫోకస్ నాన్న అసలు అడుగుతారు. చాలా పేషెన్స్. అంటే ఫస్ట్ మూవీ కదా, ఇలా ఉండాలి కెమెరా ఉండాలి చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు ఫ్రేమ్ కూడా చూపించేవాళ్ళు, ఇలా ఉంటుంది ఫ్రేమ్ చెప్పేవాళ్ళు. ఒకసారి చూసుకోండి బాగుందా, మీకు నచ్చిందా, మళ్ళీ ఆయన డైరెక్షన్ కూడా ట్రై చేయొచ్చు యాక్చువల్గా. మాక్సిమం డైరెక్షన్ ఆయనదే. ఇలా అంటే ఓకే ఇలా కావాలి కదా. మీ టీమ్ లో ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అన్ని చూస్తున్నారు కాబట్టి ఆయన కొంచెం అనుభవం ఉంది కాబట్టి. సో మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు? ముందు ఎలా ఇప్పుడు ఒక మెట్టు ఎక్కి హీరో అయ్యావు కదా. ఫ్రెండ్స్ కదా ఇప్పుడు ఏంట్రా ఎక్కడికైనా వెళ్తే చెప్పుకుంటారు. ఎక్కడికైనా వెళ్తే కాల్ చేసి అడుగుతారు, ఏంట్రా ఎంతమంది హీరోయిన్లు ఖర్చు అయ్యారు, ఏంటి ఎంతమంది అమ్మాయిలు ఖర్చు అయ్యారు మాట్లాడుతుంటారు.
ఇప్పుడు అసలు ఇంట్లో ఎవరు సినిమా ఫీల్డ్లో లేరు, మీరే. అమ్మ రణధీర్ మా రిలేటివ్ అవుతాడు. ఓకే, చాలా లాక్ వచ్చారు రణధీర్ని. తన క్యారెక్టర్ ఏంటి చెప్పచ్చా, లేదా అది కూడా సర్ప్రైజ్? అంటే మెయిన్ లీడ్, మనం మెయిన్ లీడ్ బాగుంటుంది. రణదీప్, సందీప్, నేను, భవ్య. భవ్య. అంటే యాక్చువల్గా నా వరకు అంటే రణదీర్ చాలా హెల్ప్ అయ్యాడు బేసికల్గా. ఇంకా మాక్సిమం సీన్స్ ఆయన తనతోనే ఉంటాయి కాబట్టి, సో ఏదైనా ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ కొత్త వాళ్ళు కదా, అయినా వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి చెప్పేవారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ప్రతి వేణల్ కిషోర్ గారు అయినా ఎవరైనా, జీవ గారు అంటే ఇప్పుడు ఆయన మూవీకి వచ్చిన మనం వెళ్ళలేదు అనుకుంటా. డ్రీమ్ అసలు ఫస్ట్ మూవీకి పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ. కాలేజ్ సీన్స్ అని ఎక్కడ షూట్ చేశారు? శంషాబాద్ విలేజ్. బయట రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఫస్ట్ టైం మీరు ఆడియన్స్లో షూట్ చేసి, కాలేజ్లో షూట్ చేసి, అందరూ షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు షూటింగ్ చూడడానికి పాత హీరో అనుకుంటున్నారు, అందరూ ఆ హీరోని అనుకుంటున్నారు. యశోసాగర్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు. ఎలా ఉండేది రెస్పాన్స్? కొత్తగా కదా, ఇంతకు ముందు అయితే మనం ఎక్కడ హీరో ఉన్నాడు అని చూడడం. సూపర్. ఇంకా సినిమా డెఫినెట్ సక్సెస్ అయితే ఇంకా ఆనందం ఇంకా అంటే సెటిల్ అయిపోవచ్చు. సో హీరోగా ఈ ఎక్స్పీరియన్స్, ఈ ఫీలింగ్స్ ఇవన్నీ ఇలా పెడితే, ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రొడ్యూసర్ చాలా కష్టం అండి. ఫస్ట్ చాలా టెన్షన్స్ ఉంటాయి. అంటే మన ఏజ్కి అవన్నీ అవసరం లేదు ఇప్పుడు. తర్వాత తీసుకొచ్చాము కానీ ఇప్పుడు అవసరం లేదు. అంటే సరే, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఎవరు చూసుకునేవారు? అని డాడీ వచ్చి చూసుకునేవారు? ప్రొడ్యూసర్ మీరే? అది కూడా రీసెంట్గా మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అంటానంటే, ఈవెన్ అంకుల్ కన్నా కూడా ఎక్కువ ఈజ్ మోర్ ఒక మూవీకి చేశాం కదా, అన్ని నేర్చుకోవడం, మాట్లాడడం ఏదైనా. యాక్చువల్లీ హీరోకి ఏమైనా అవసరం వచ్చింది, ప్రొడ్యూసర్ ఎక్కడ పిల్లండి అన్నారు. ఇప్పుడు ఈయన ఏమైనా పిలుస్తాడు, అది చాలా అయింది సెట్ లో. షూటింగ్ అండ్ బయట ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే ఒక్క నిమిషం కట్ అని చెప్పి వెళ్ళి చూసుకొని మళ్ళీ ఇన్వాల్వ్ ఇన్ టు ద మూడ్ క్యారీ చేయాలి. గ్రేట్. అది ఎందుకంటే ఒకసారి ఆ ఫీలింగ్స్ బయటకు వచ్చి ఆ టెన్షన్స్ అన్ని తట్టుకొని మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అవడం. మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరూ వచ్చే వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్రొడ్యూసర్గా కొత్త ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది కదా. సో ఎప్పుడైనా ఫ్రాంక్గా మాట్లాడుకుంది, ఎప్పుడైనా అంద సగం షూటింగ్ అది అయినప్పుడు చేసి ఏంటిది అని అనిపించిందా? లేదా నా ఇష్టపడి వచ్చాను కదా, హీరోకి ఇష్టపడి వచ్చారు, ఈ ప్రొడ్యూసర్ ఇష్టమే. ఇది ఒక బిజినెస్ కదా, నాకు బిజినెస్ అంటే ఇష్టం. సో ఇది ఒక బిజినెస్, ఇందులో కూడా తెలుసుకున్నాం ఏంటి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ఒక్కరికి అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళేవాడిని. అంటే తెలుసుకుందాం ఏంటి, క్యూబ్ అందులో ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకోవడం బాగా నచ్చేది. మీకు హెల్ప్ ఎవరైనా పెట్టుకున్నారా లేదా ఒక్కరే? మేనేజర్ ఉన్నాడు నవీన్ అని, చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నాను. ప్రతి దీని ముందు రోజు మార్నింగ్ కలుస్తూనే ఉంటాడు, రోజు అన్ని చూసుకునేవాడు. అంటే ఫస్ట్ నుంచి డే 1 నుండి ఇప్పటి వరకు అతనే కంటిన్యూ అవుతున్నారు, అతనే చెప్తూ ఉంటాడు నవీన్ అని. సో వన్స్ స్టోరీ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మీరు హీరోగా అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లన్నీ ఫైనలైజ్ మీరే దగ్గర చేశారు? చేశారు. అంటే డైరెక్టర్ మేము అందరం కలిసి చూసాం, ఎవరైతే బాగుంటుందా అన్న, ఎవరైతే బాగుంటుంది సార్, ఎవరైతే బాగుంటుంది అందరూ అడిగేవారు. సో నేను ఇది వీళ్ళు బాగుంటారు, ఈ క్యారెక్టర్ వీళ్ళు సెట్ అవుతారు. సో కామెడీకి ఆడిషన్ పెట్టారా? ఏమడిగారు? ఇప్పుడు ఒకసారి మీరు ఆడిషన్ చేయండి మళ్ళీ. ఫస్ట్ ఏంటి ఎక్కడ, సరే సేమ్ ఫస్ట్ మీరు అడిగారు. నన్ను ఎందుకు అడుగుతున్నారు? కామెడీ అక్కడ ఉంది. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, రోడ్ నుంచి ఏంటండి? మేము ఒక ప్రొడక్షన్ హౌస్, నేను ఇప్పుడు సందీప్, మేము ఏదో ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నాం, మా నాన్నగారు డబ్బులు ఇచ్చారు, నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, వచ్చేసి హీరోయిన్ అయిపోదాం అనుకుని ఎలా అనిపించింది మీకు? అసలు మీరు హీరోయిన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే నన్ను పెట్టుకుంటే మీకే తెలుస్తుంది. ఎందుకు పెట్టుకోవాలి మేము? తెలుసుకోవడానికి. నేను సందీప్ని, నాకు రకుల్ప్రీత్ సింగ్ ఇష్టం, కావాలంటే రెజినా ఇష్టం, వాళ్ళందరినీ అనుకుంటున్నాను నేను, మీరెందుకు మధ్యలో? సందీప్ ఇలా ఫీల్ అయ్యండో లేదో. అలాగే పడలేదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటి ఇలా ఫస్ట్ అడిగాక ఈ క్యారెక్టర్ సెట్ అవుతారు. యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ లీడ్కి చూసాము, సెకండ్ లీడ్కి అంటే ఈ ఫస్ట్ లీడ్కి ఫస్ట్ హీరోయిన్ తొందరగా సెలెక్ట్ అయిపోయింది. అంటే అప్పుడు బడ్జెట్ వేరే అనుకున్నాం కాబట్టి తొందరగా అయిపోయింది. తర్వాత బడ్జెట్ పెరిగిపోయినప్పుడు చాలా మందిని చూసి లాస్ట్ అంటే ఎంతో
వెతికితే యూ విల్ ఫైండ్ డైమండ్ అన్నట్టు. డైమండ్స్ తొందరగా దొరకవు కదా, వెతికి 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 వెతికితేనే దొరుకుతాయి. అది డాక్టర్ డైమండ్ దొరకాలంటే కొంచెం టైం పట్టింది. ఓకే, భాగ్యశ్రీ గురించి. సో అతడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎవరో కొట్టినట్టు ముక్కు కొంచెం వెనక్కి వెళ్ళినట్టు, అలా ఉంటుంది అమ్మాయి గురించి చెప్పండి. నేనేమనలేదు, ఇది తన ఫీలింగ్, నేను చెప్తున్నాను అంతే. సో హీరోయిన్ గురించి మీరు బాగా రొమాన్స్ చేసిన హీరోయిన్స్ గురించి అంతే అండి, సాంగ్స్ గురించి అండి, నేనేం అనట్లేదు. తను మాతో పోలిస్తే ఫస్ట్ మేము ఇద్దరం ఫస్ట్ మూవీ తను ఇంతకుముందు చేసింది, రణధీర్తో కూడా చేసింది. సీనియర్ సో సీనియర్ అయినప్పుడు మనతో ఇంత క్లోజ్ గా ఉండదు ఫస్ట్. ఇప్పుడు మేమంటే ఫస్ట్ ఇద్దరం డెబ్యూ కాబట్టి మేము ఫస్ట్ ఇలా ఉంటుందంట అని తను నాకు చెప్పలేదు, నేను తను చెప్పలేదు. అలా ఉండదమ్మా, టైం ఆ సెట్ కి ఈ టైం కావాలంట, ఈ టైంకి వచ్చేది లేదు, అంటే ఇంత ఇన్వాల్వ్మెంట్ లేదు, బట్ బాగా చేసింది. ఓవరాల్ గా అందరూ కష్టపడి ఒక టీం వర్క్ లా చేసి ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు ఫైనల్ గా. సో మొత్తం సినిమా అంతా చూసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా సన్నపడాలని ఫీల్ అయ్యాను. సారీలు కట్టుకుంటారేమో కదా ఇందులో మీరు ఎక్కువ? అంటే రణధి హోమ్లీ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అండి. చూడగానే అంటే కొందరు హీరోయిన్ చూస్తే ఈ క్యారెక్టర్ చేయాలని అని ఉండదు, అది బాగా చేసింది అంటారు. కాకపోతే వేరే వాళ్ళు చూసారా ఈ క్యారెక్టర్ మనకు వచ్చి ఉంటే బాగుండేది అని ఎలా ఉంటుంది చూస్తే. సో ఆ హీరోయిన్ పేరు దేవి. దేవి సీత అంటే ఇన్ఫాక్ట్ అది ఒక ఇదని చెప్పరు, బట్ మేబీ ఆ సీత క్యారెక్టర్కి నేను ఒకవేళ ఇప్పుడు ఐ లాస్ట్ ఇప్పుడు ఉండి వేరే కాస్ట్యూమ్స్ వాడినా కూడా ఐ కుడెంట్ హ్యావ్ మ్యాచ్డ్. అంటే చిన్న పిల్లలా కనిపిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఆలోచించింది కూడా అక్కడే, చాలా చిన్న పిల్లలా ఉన్నాం, ఇంకా ఏజ్ తక్కువ. సో ఇంకా వెయిట్ ఉండడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యి తర్వాత శారీస్ కడితే అప్పుడు ఓకే సీత అనే అంటే ఒక ఎంఐఎస్ వాళ్ళ సంబంధం చూపించినట్టు చూపిద్దాం అనుకున్నాం. అది ఫస్ట్ మూవీకి అంతగా చూపిద్దాం అనుకున్నాం, ఎక్కడికో తీసుకెళ్ళి. బట్ గ్రేట్ కదా మీ పర్ఫార్మెన్స్ చూసి మీరు ఈ సినిమా చేయడంతో. మళ్ళీ మీరు ఆల్రెడీ ఇప్పుడు 3-4 సినిమాలు చేస్తున్నారు అంటే. అవునంటే నేను అసలు అనుకోలేదు దీన్ని కెరియర్ కింద ఇంకా పర్స్యూ చేద్దామని, బికాజ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ నాకు సర్వీస్, డాక్టర్స్, పేషెంట్స్ అది ఎక్కువ ఇష్టం. బట్ ఇంకా సరే ఎలా ఉందంటే ఓకే ఈవెన్ ఒకవేళ వచ్చిన కూడా ఆఫర్స్ డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వాలి, సీతాదేవి రిలీజ్ అయిన తర్వాత కదా, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో వచ్చిన ఈ 7 months లోనే మన మూవీ రాకుండా ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి. మూవీ రిలీజ్ అయితే మూవీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం. మన మూవీ రిలీజ్ హిట్ అయ్యాక అసలు ఇంటర్వ్యూ అసలు ఇలాంటి ప్రమోషన్స్ కూడా బిజీ ఏమో. అందరూ ఫోటోలు తీసి పెట్టుకున్నామా దొరకదు. లేదు అంటే హీ నోస్ హౌ ఐ యామ్, అంటే ఆయన మీడియా ముందు పొగడానికి ఆయనకి అడ్డు వస్తుంది. లేదు చాలా మంచి జస్ట్ కిడ్డింగ్ మేము అంతే. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రతి హీరోయిన్ని ఒక విషయం అడుగుతాం. సో ప్రొడ్యూసర్ ఎలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసారా అనేది. ఇక్కడ సందీప్ లేడు, హీరో సందీపే, ఇక్కడ ప్రొడ్యూసర్ సందీప్ లేడు. సో మీ ప్రొడ్యూసర్ మీకు పెట్టిన కష్టాలు చెప్పండి. పెట్టిన కష్టాలా? ప్రొడ్యూసర్ వాళ్ళు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడే అసలు మీరెందుకు చెప్తున్నారు? సరే ఆయన ఒక దేవుడు. లేదు అంటే ఐ మీన్ మీరు అడిగిన క్వశ్చన్ ఎలా ఉందంటే బికాజ్ ఐ హావెంట్ ఫేస్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ స్టిల్ థింకింగ్ ప్రొడ్యూసర్ గురించి. ఇన్ఫాక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ అయితే నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈయననే కదా మా మూవీకి వర్క్ చేసిన ఒక చిన్న లైట్ మ్యాన్ నుంచి అందరూ అసిస్టెంట్ ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు అడిగినా చెప్తారు ఓకే సందీప్ క్రియేషన్స్ బ్యానర్ అంటే ఓకే ఎక్కడ పేమెంట్స్ ఆపలేదు. ఈవెన్ ఫర్ ద గ్రేస్ టైం మేము చేసిన గ్రేస్ టైం కూడా డబుల్ కాల్ షీట్స్ పడేవి. ఓకే సడన్గా ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్స్టెండ్ అయినా కూడా అరే ఇంతే కదా అలా ఏం లేదు. సో గ్రేస్ టైంకి ఓకే మీరు తీసుకోండి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎక్కడ ఎవరికి ఏం తక్కువ జరగకూడదు. ఫస్ట్ బాల్ బాగుంటేనే మనం బాగుంటాం. సో అలా అనుకున్నావు బ్రో, మనం డబ్బులు ఆదా చేసి పెట్టుకున్నాను, నువ్వు నన్ను మేనేజ్గా పెట్టుకోవాల్సింది అసలు. హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇట్, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అంటే ఫస్ట్ తను ఇప్పుడు చెప్పింది కదా వేరే మూవీకి వెళ్ళినా తనకు చెప్పారు సందీప్ క్రియేషన్స్ ఇలా బ్యానర్ ఇలాంటిది, సందీప్ ఇలాంటిది. అదే మనం ఇలా ఉంటే అబ్బో చాలా పీసినాస్ అని చెప్పేవాళ్ళు, అంతే కదా. మంచి వాళ్ళని ఎందుకు చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకపోతే ప్రొడక్ట్ చాలా క్వాలిటీగా బయట వస్తుంది. సో అంటే వాళ్ళు కష్టపడుతున్నారు కదా పొద్దున్న నుండి ఈవినింగ్ వరకు కూర్చోకుండా మనమన్నా కూర్చుంటాము, సరే మనకు ఉండే టెన్షన్స్ మనకు ఉంటాయి, వాళ్ళు బాగా కష్టపడతారు కదా. సో అంటే హెల్ప్ చేసింది వాళ్ళే కదా. మూవీకి ఆర్ఆర్ సునీల్ కశ్యప్ గారు ఇచ్చారు. సో అంటే మేబీ ఇంత
బడ్జెట్లో ప్లాన్ చేసినా కూడా వీ హ్యావ్ సాటిస్ఫైడ్ ఎవ్రీబడి కాబట్టి వీ ఆల్సో హ్యావ్ రిసీవింగ్ ఫేవర్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. సౌండ్ ఎఫెక్ట్స్ యతిరాజ్ గారు ఇచ్చారు, అలానే అనిల్ భాను పోస్టర్ డిజైనింగ్ చేశారు. సునీల్ కేశవ్ గారు ఆర్ఆర్ సూపర్ అండి. అంటే అలా వెళ్తున్న మూవీని ఆయన ఆర్ఆర్ నుంచి వచ్చిన కాపీ చూస్తే అది అలా ఎక్కడికో వెళ్ళిపోయింది. జస్ట్ అంటే బికాస్ ఫస్ట్ నేను వితౌట్ ఆర్ఆర్ చూశాను మూవీ. అంతా అయిపోయాక ఆర్ఆర్ వచ్చాక ఆర్ఆర్ డిఐ 5.1 అన్నీ వచ్చాక చూస్తే ఇది మన మూవీ అని అప్పుడు ఇప్పుడు చాలా చేంజ్ అయింది ఏంటి అని షాక్ అయిపోయాం. అంటే సునీల్ కేశవ్ గారు అంత తీసుకొచ్చారనమాట. టెక్నికల్ పరంగా ఎక్కడ తగ్గలేదు. డెఫినెట్లీ దేర్ ఆర్ మైనసెస్. అందరి డెబ్యూ మూవీస్ యాక్టింగ్ వైజ్ కానీ మేబీ ఏమైనా చూసినా కూడా అంత సూపర్ యాక్టింగ్ అన్న బిరుదు మీకు రాకపోయినా కూడా హిస్ ఆర్ఆర్ హ్యాస్ కోప్డ్ ఇట్ అప్. మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డిఫెక్ట్స్ కనిపించలేదు, అరే ఇక్కడ యాక్టింగ్ బాగాలేదన్న అలా ఆడియన్స్ థింక్ చేసే లోపే ఆయన ఆర్ఆర్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అలా అంటే నేను బేసిక్గా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు నా డెబ్యూ మూవీకి సునీల్ కశ్యప్ గారు ఆర్ఆర్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈచ్ అండ్ ప్రతి టెక్నీషియన్స్ కూడా ఒక టాలెంటెడ్ ఉన్నారు, ఎంటైర్ టీమ్ బాగుంది. సో మీరు 30 daysలో ముందు షూటింగ్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. 30 days 26 daysలో వేసాము. బట్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు 1 day వేస్ట్ అవ్వడం వల్ల అట్లా కొన్ని వర్షం పడింది. ఒక 2-3 days పెరగడం వల్ల బడ్జెట్ పెరిగింది. అది ప్లస్ టెక్నికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంత అనుకోలేదు. తర్వాత టెక్నికల్గా సునీల్ కాశిఫ్ గారు, ఐత్రాజ్ గారు, కెమెరామ్యాన్ గారు వీళ్ళందరూ పెరిగేసరికి ఆటోమేటిక్గా పెరిగిపోయింది. బట్ అవుట్పుట్ సూపర్ వచ్చింది కదా. అంటే నేను ఇప్పుడు అనుకుంటాను, అప్పుడు అలా అనుకున్నాను, అప్పుడు అలానే వెళ్ళుంటే ఇప్పుడు ఇంత అవుట్పుట్ రాకపోయేదేమో అని అనుకుంటాను. ఇప్పుడు బాగుంది. సో అలా ఆలోచించాలంటే ఇంప్రూవ్ అయ్యాను కదా ఇండస్ట్రీలో. మన సినిమాలో రాకముందు హీరో అంటే మన ఐడియాస్లో డిఫరెంట్గా ఉంటాడు. సో అదొక కొత్త ఒక ఫ్రెష్ లోకం, ప్రపంచం. సో ఇప్పుడు మీరు హీరో అయ్యారు, అదంతా తెలిసాయి బాగా. సో ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీ గోల్ కానీ డ్రీమ్స్ కానీ ఫ్యూచర్లో? ఎలాంటి క్యారెక్టర్ అంటే మంచి లవ్ స్టోరీస్ చేయాలని, మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, మంచి లవ్ స్టోరీస్ చేయాలని. రెండు రొమాంటిక్ అంటే సీన్స్. మొత్తం యాక్షన్ మూవీస్ అలా కాకుండా మన కష్టం అంటే ఉండాలి. బట్ కొంచెం కొంచెం మన ఏమని అలా కూల్గా వెళ్ళిపోయి ఒక 2 లిప్ లాక్స్, ఒక 2 రొమాంటిక్ సీన్స్. మన బాడీ లాంగ్వేజ్ అని యాక్షన్ మూవీస్ అలా ఇలా ఫైట్స్ కాకుండా రే ఏంట్రా అనుకుండా జనాలు వీడి సెట్ అయ్యి బాగా చేస్తున్నారు సార్. ఈ క్యారెక్టర్ చేస్తున్నాడు అన్నట్టు ఉండాలి. మనం వెళ్ళి ఏదో ఇప్పుడు యాక్షన్ అది ఇది అని కనబడుతున్నాం అనుకో, సెట్ అవ్వదు. ఫస్ట్ ఏంట్రా వీళ్ళు ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటారు. మీరు ట్రైలర్లో లైక్ మీ ఇంట్రో కాకపోవచ్చు ఏదో మీరు మిమ్మల్ని చూపించడానికి ముందు సైకిల్ మీద ఉన్న హీరోని చూపిస్తారు. హీరో అని చూపించి ఓహో ఇప్పుడు హీరో వస్తున్నాడు. ఎవరిది క్రియేటివిటీ? డైరెక్టర్ కదా. ఓహో. సో సైకిల్ మీద హీరోని చూపించి తర్వాత సందీప్ని వదులుదాం. బాగుంటుంది సరదాగా చిన్న చిన్న అలాంటివన్నీ చూపించి ఫోకస్ అని కూర్చున్నారు సైకిల్ మీద కూర్చున్నారు. ఫోకస్ అని ఏం చెప్పట్లేదు, ఏం సార్ ఏం చెప్పట్లేదు అంటే హీరో సైకిల్ ఇస్తున్నాడు సైకిల్ ఇస్తున్నారు తర్వాత చూడాలి. చూసాక అర్థమైంది అదే ఆ రోజు ఎందుకన్నాడు అలా, తర్వాత తెలిసింది. సో మీ టాటూ డాడీ ఎందుకు బాగా ఇష్టం? ఎప్పుడు పాకెట్ మనీ అడిగిన ఇచ్చేసేవారా చిన్నప్పటి నుంచి? ఎక్కువ అడగను కాబట్టి ఇష్టం. సో డాడీ అంటే మీకు ఇష్టమా, డాడీకి మీరంటే బాగా ఇష్టమా? రెండు. ఓకే, అందుకే టాటూ కూడా ఏం చేసుకున్నారా డాడీ అని చెప్పి. ఓకే, సూపర్. సో ఇప్పుడు ప్రపంచం వేరు, ఇంతకుముందు ప్రపంచం వేరు. ఎలా ఉంది? హీరోయిన్గా నెట్టుకు రాగలను, ఈ బాగుంది ఫీల్డ్ అని అనిపిస్తుందా? అంటే ఏ ఫీల్ అయినా ఇప్పుడు యాజ్ అ డాక్టర్ అయినా కూడా ఎక్కడైనా అంతే. లైక్ ఇట్స్ వి గెట్ వాట్ వి సో అని అంటారు కదా, అంతే. సో ఇప్పుడు మనం సక్సెస్ ఈజీగా వచ్చేసినా కూడా అంత ఎక్కువ ఉండదు. అంటే వచ్చి కష్టపడి వచ్చిన దాంట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ అని నా నమ్మకం. ఓకే ఈరోజు వచ్చా ఓవర్ నైట్లో స్టార్ అయ్యాను, ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాను. అది కష్టపడి వచ్చింది, రేపు పొద్దున్న చెప్పుకోవడానికి గూగుల్లో మనకంటూ 4 pages ఉన్నది, సినిమాలో డైలాగ్ ఉంటాను. అంటే ఎంత గ్రౌండెడ్గా ఉండి ఎంత టైం సక్సెస్కి తీసుకుంటే అంతే ఎక్కువ నిలుస్తుందని నా నమ్మకం. సేఫ్గా మనకు ఒకసారి డాక్టర్ ఉన్నది కాబట్టి. సో యాక్చువల్లీ మీడియా అమ్మాయిలు అంటే హీరోయిన్లు అంటే తెలుగులోనే కదా ఎక్కడైనా మీడియాలో పనిచేస్తున్న అమ్మాయి అన్నా లేకపోతే సినిమాలో చేస్తున్న అమ్మాయి అన్నా డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు ఆడియన్స్. సో మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా మీడియాలో వచ్చిన తర్వాత?
లైక్ కాల్స్ సంథింగ్ అలాంటి ఇంకా లేదు, అంటే మేబీ నాది ఇంకా డెబ్యూ మూవీ రిలీజ్ కాలేదు కాబట్టి ఓకే ఇండస్ట్రీ వైజ్ పీపుల్ నో మీ ఐ హ్యావ్ మార్కెట్ అండ్ డిఫరెంట్ ఇష్యూస్, బట్ ఆడియన్స్లో నేను ఇంకా వెళ్ళలేదు. సో సీతాదేవి రిలీజ్ అవుతుంది, నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్ని మేబీ నెక్స్ట్ ఇయర్ ఐ కమ్ టు యూ అనదర్ ఇంటర్వ్యూలో ఐ టెల్ వాట్ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్. ఓకే సూపర్. మీకు బాగా ఇష్టమైన హీరోయిన్స్ ఎవరు తెలుగులో? అన్డౌటెడ్లీ నిత్యమణి నిత్యాన్ని. చాలా ఇష్టం. ఐ మీన్ అంటే తన కళ్ళతో మాట్లాడుతుంది, బాగుంటుంది. సందీప్ నేను అడగను, సందీప్ అడిగితే ఇప్పుడు మొత్తం హీరో అందరి లిస్ట్ చెప్పాలి తను, అందుకని అడగట్లేదు. సో ఫైనల్గా నేను సీతాదేవి నిజంగా టైటిల్తో చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది. అంటే మీ వరకు మీరు చాలా కష్టపడ్డారు, ఒక టీమ్ యూనిక్ టీమ్గా కష్టపడి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సో మిగతాదంతా వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి అబౌట్ యువర్ మూవీ అండ్ ఎవ్రీథింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. కంపల్సరీ అంటే వాళ్ళు ఆదరిస్తేనే మేము ఇంకో నెక్స్ట్ మూవీ తీయగలుగుతాం. అది అంటే చేయాలనే హోప్ ఉంటుంది. అంటే ఆడియన్స్ కూడా ఎలా అయిపోయారంటే దే డోంట్ నీడ్ ఓన్లీ అ స్టార్, ఒక స్టార్ వస్తే నేను మూవీ చూస్తానని లేదు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరిని వాళ్ళ లెవెల్కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కథ బాగుంది, కథనం బాగుంది అంటే కొత్త అబ్బాయా కాదా అని అసలు అలాంటిది ఏం లేదు. స్టోరీ ఎలా ఉంది ఏంటి అంటే కొత్త అబ్బాయి కూడా చూస్తున్నారు వాళ్ళు, అంటే కొత్త అబ్బాయి రేంజ్ కి కూడా చాలా బాగా తీశారు, అంత పర్సెప్షన్ ఆడియన్స్ లో వచ్చేసింది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కష్టపడ్డారు సార్ ఫలితం తగ్గుతుందనే నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కష్టపడ్డా. ఓకే సందీప్ హీరోగా ఇంకా చాలా చాలా సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్గా రాకపోయినా హీరోగా అయితే చాలా సినిమాలు రావాలి, అదే మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ కోమలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ.